భారతదేశంలో మన మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా రాజపుత్రుల యుగానికి సంబంధించిన సమాచారాన్ని చూసాం. మరి ఇప్పుడు భారతదేశంలో ఈ ఇస్లాం వాళ్ళు మహమ్మదీయులు ఎలా తమ యొక్క మతాన్ని వ్యాప్తి చేశారు, భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తి ఎలా జరిగింది, భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తి ఎలా జరిగింది, యాక్చువల్గా భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క అరబ్బులు అని చెప్పాలి. భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తి చేసింది ఎవరయ్యా అంటే ఈ యొక్క అరబ్బులు అనేటటువంటి విదేశీయులు. వీరు నైరుతి ఆసియాలో నిస్సారమైన ద్వీపకల్ప ప్రాంతానికి చెందినవారు అరబ్బులు. నైరుతి ఆసియా ఖండంలోని నిస్సారమైన ద్వీపకల్పానికి చెందినటువంటి వారు. వీరు ముఖ్యంగా స్థిర నివాసం అనేది ఒక చోట లేకుండా తెగలుగా దేశదిమ్మరులై అత్యంత ముఖ్యంగా వీరు పశుపోషణ, వ్యాపారం, దోపిడీ విధానాలను తమ వృత్తులుగా చేసుకొని జీవనాన్ని కొనసాగించడం జరిగింది. అనవసరమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్న మత విశ్వాసాలను పాటించుకుంటూ ఒకచోట స్థిర నివాసం లేకుండా తెగలుగా దేశదిమ్మరులై ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతూ ఉండేవారు. వీరు ప్రధానంగా పశుపోషణ, వ్యాపారం, దోపిడీ విధానం లాంటివి అనుసరించుకుంటూ తమను జీవన వృత్తిగా భావించుకుంటూ జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుంటూ వీరు జీవించడం అనేది జరిగింది. ముఖ్యంగా వాళ్ళల్లో తెగవాళ్ళే కొట్లాడుకుంటూ పరస్పరం ఒకరి మీద ఒకరు ద్వేషంతో రగిలిపోతూ అంధకారపూరిత మత విశ్వాసాలతో ఒక అంధకారపూరితమైన జీవన విధానాన్ని కొనసాగించడం అనేది జరిగింది. వీరు పూర్తిగా ఇటువంటి మూఢ విశ్వాసాలతో అంధకారపూరితమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క అరబ్బులను మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వారు జన్మించిన తర్వాత, ఆయన యొక్క అల్లా దైవ ప్రతినిధిగా మారిన తర్వాత ఆయన తన యొక్క బోధనలతో ఈ యొక్క అరబ్బులు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో పూర్వ మత విశ్వాసాలను పోగొడుతూ నూతన మత విశ్వాసాలను, నూతన జ్ఞాన సంబంధిత పూరితమైన సమాచారాన్ని వాళ్ళల్లో నిలపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మళ్ళా ఇలా ప్రయత్నం చేయడానికి మహమ్మద్ ప్రవక్త ఎంతగానో కృషి చేయడం జరిగింది. మరి ఇలా అరబ్బులలో పూర్వ మత విశ్వాసాలను విడనాడేలా చేసి వారిలో నూతన విశ్వాసాలను వాళ్ళల్లో నూతన విజ్ఞానాన్ని నింపి సరికొత్త ఈ యొక్క మతాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. మరి దాన్ని ఏమంటారంటే ఈ యొక్క ఇస్లాం మతం అని చెప్పేసి అంటాం. ఏమని అంటాం? ఇస్లాం మతం అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఈ అరబ్బులు అనేటటువంటి వారు భారతదేశంది 8వ శతాబ్దం, క్రీస్తు శకం 8వ శతాబ్దం 7 నుంచి 8వ శతాబ్దం నుండే ఈ అరబ్బులు మన భారతదేశంతో పాటు అంటే ఇండియా,
చైనా, అలాగే మెసపటోమియా అంటే ఇరాక్, అలాగే ఈజిప్టు, ఇండియా, భారతదేశం, చైనా, మెసపటోమియా, ఈజిప్టు, అలాగే ఇటలీ వంటి దేశాలకు వీళ్ళు వ్యాపార సంబంధాలు కొనసాగించారు. క్రీస్తు శకం 7 నుండి 8వ శతాబ్ద కాలం నాటికి వీళ్ళు భారతదేశం, చైనా, మెసపటోమియా, ఈజిప్టు, ఇటలీ వంటి దేశాలతో వీరు వ్యాపార సంబంధాలు కొనసాగించడం అనేది జరిగింది. ఇలా ముఖ్యంగా భారతదేశంపై ఈ అరబ్బుల సింధు దండయాత్ర కొనసాగించిన కాలం నుండి పూర్తిగా అరబ్బులు అనేటటువంటి వారు ఇటు వ్యాపార సంబంధాలతో పాటు ఈ యొక్క ఇస్లాం మతాన్ని అధికారికంగా భారతదేశంలో నెలకొల్పడం జరిగింది. అలా అరబ్బుల ద్వారా భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం వచ్చినటువంటి అరబ్బుల ద్వారా భారతదేశంలో ఇస్లాం మతం అనేది ఆవిర్భవించడం అనేది జరిగింది. మరి భారతదేశంలో అరబ్బుల ద్వారా ఇస్లాం మతం అనేది భారతదేశంలోకి ప్రవేశించింది అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు భారతదేశంతో పాటు చైనా, మెసపటోమియా, ఈజిప్టు, ఇటలీ వంటి దేశాలతో వర్తక వ్యాపార సంబంధాలు కొనసాగించారంటున్నాము. మరి ఇక్కడ అత్యంత కీలకంగా వాళ్ళ ద్వారా మన భారతదేశంలోకి ఇస్లాం మతం అనేది ఆవిర్భవించింది అంటున్నాం. మరి ఓవరాల్గా అసలు టోటల్గా ఇస్లాం మతం అనేది అసలు ఫస్ట్ ఎక్కడ ఆవిర్భవించింది? మన భారతదేశంలో ఆవిర్భవించిందా ఇస్లాం మతం అనేది? మన భారతదేశంలో ఆవిర్భవించలేదు. ఎక్కడ ఆవిర్భవించింది? అరేబియా దేశంలో. సో అలా అరేబియా దేశంలో ప్రారంభమైన ఇస్లాం మతం ఈ యొక్క భారతదేశంతో వర్తక వ్యాపార సంబంధాలు కొనసాగించే అరబ్బుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడం అనేది జరిగింది. అలా భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తి అనేది అరబ్బుల ద్వారా జరిగింది. మరి ఆ ఇస్లాం మతము ఆవిర్భవించిన ప్రాంతం అరేబియా. మరి ఆ ఇస్లాం మతాన్ని స్థాపించిన వాడు ఎవరు? టోటల్గా ఆ ఇస్లాం మతానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం మిత్రులారా. సో మనకి ఇక్కడ ఇస్లాం మతం, ఈ యొక్క ఇస్లాం మతము ఎక్కడ ఆవిర్భవించిందని చెప్పాను? అరేబియా దేశంలో ఇస్లాం మతం అనేది ఆవిర్భవించింది. మరి అరేబియా దేశంలో ఈ ఇస్లాం మతాన్ని ఆవిర్భవించేలా చేసింది ఎవరు? ఇందాకే చెప్పాను. ఎవరు? స్థిర నివాసం లేక తెగలుగా దేశ దిమ్మురలై తిరుగుతున్నటువంటి ఈ అరబ్బులను, పశుపోచన వ్యాపారం, దోపిడీ విధానాలు అనుసరించే ఈ అరబ్బులను, పూర్వ మత విశ్వాసాలతో, జ్ఞానం లేక అజ్ఞానంతో అంధకారపూరితమైన విశ్వాసాలను నమ్ముకుంటూ ఎప్పుడు వాళ్ళల్లో వాళ్ళే కొట్లాడుకుంటూ ఉండే ఈ యొక్క అరబ్బులను, వాళ్ళను ఒక సరైన మార్గంలో నడిపించేలా చేసి పాత విశ్వాసాలు పోగొట్టి వాళ్ళల్లో కొత్త మత విశ్వాసాలను, కొత్త మత బోధనలను వాళ్ళల్లో నింపడం జరిగింది మహమ్మద్ ప్రవక్త. ఆ మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి బోధనల సారమే ఈ యొక్క అరేబియాలో ఇస్లాం మతతత్వంగా, ఇస్లాం మతంగా ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. అది కథ. అందుకనే దానికి పూర్వ చరిత్ర ఇలా చెప్పాను. సో కాబట్టి మరి అరేబియా దేశంలో ఇస్లాం మతం ఆవిర్భవించింది. దానికి కారకుడు ఎవరని చెప్పాను? మహమ్మద్ ప్రవక్త అని చెప్పాను. మహమ్మద్ ప్రవక్త. ఇగో ఇక్కడి నుంచి మన స్టోరీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇలా సీక్వెన్స్లో చదవాలి. సో క్రీస్తు శకము 570 నుంచి క్రీస్తు శకం 632 సంవత్సరం, 570 నుంచి 632 సంవత్సరం వరకు ఇది మహమ్మద్ ప్రవక్త యొక్క జీవించి ఉన్న కాలం. ఈ మహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఇతడే ఇస్లాం మత స్థాపకుడిగా పేరుగాంచాడు. ఎవరైతే మహమ్మద్ ప్రవక్త ఉన్నాడో అతడే ఇస్లాం మత స్థాపకుడిగా, ఇస్లాం మతాన్ని అరేబియా దేశంలో వ్యాపింప చేసినటువంటి వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. మరి ఇక్కడ
మరి మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ప్రాచుర్యంలో తెచ్చిన ఇస్లాం మతం యొక్క అర్థం ఏమిటి అంటే, ఇస్లాం అంటే దైవానికి లోబడి ఉండడం. దైవం పట్ల, దేవుని పట్ల విజ్ఞత కలిగి ఉండడం, దేవుని పట్ల నమ్మకాన్ని కలిగి ఉండడం, టోటల్గా దైవానికి లోబడి ఉండడం. ఇస్లాం అంటే దైవానికి లోబడి ఉండడం. అరేబియా దేశంలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఇస్లాం మతంలో ఇక్కడ ఇస్లాం అనేది అరబిక్ భాషా పదం నుంచి వచ్చింది. అరబిక్ భాషా పదం, ఇది ఒక అరబిక్ భాషా పదం. ఇస్లాం అనేది ఒక అరబిక్ భాషా పదం. ఇస్లాం మతం అరేబియా దేశంలో పుట్టింది కాబట్టి ఇస్లాం అరబిక్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. ఇస్లాం అంటే అర్థం దైవానికి లొంగిబడి ఉండడం, లోబడి ఉండడం, దేవుని పట్ల విజ్ఞతను కలిగి ఉండడం. మరి ఆ ఇస్లాం మతాన్ని స్థాపించింది ఎవరంటే మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త. మరి మహమ్మద్ ప్రవక్త అసలు పేరు మహమ్మద్. మహమ్మద్ ప్రవక్త అసలు పేరు మహమ్మద్. ప్రవక్త అనేది ఆయన బిరుదు. ప్రవక్త అంటే మంచి వచనాలు చెప్పేవాడు, మంచి వచనాలు పలికేవాడు, మంచి వచనాలు చెప్పేవాడు, సత్య ప్రవచనాలు పలికేవాడు, దేవుని వాక్యాలను బోధించేవాడు, అల్లా వాక్యాలను బోధించేవాడు. సో ప్రవక్త అంటే అర్థం అది. ప్రవక్త అంటే మంచి వచనాలను బోధించేవాడని చెప్పేసి అర్థం. సో మహమ్మద్ అనేది ఆయన అసలు పేరు. ప్రవక్త అనేది ఆయన దేవుని యొక్క దైవ బోధనలు ప్రచారం, అల్లా యొక్క బోధనలు ప్రచారం చేయడం వల్ల మంచి వచనములు లేదా మంచి వాక్యములు పలకడం వలన అతడు ప్రవక్తగా పేరుగాంచడం అనేది జరిగింది. మరి మహమ్మద్ ఇస్లాం మత స్థాపకుడైన ఈ మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 570 సంవత్సరంలో అరేబియా దేశంలోని మక్కా నగరంలో జన్మించాడు. ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త అరేబియా దేశంలోని మక్కా నగరంలో జన్మించాడు. ఈ మక్కా నగరం అనేది నేటికి ఇస్లాం మత సోదరులకి పవిత్ర నగరంగా పరిగణించబడుతుంది. ఇస్లాం మతస్థులకు సోదరులకి మక్కా అనేది పవిత్ర నగరం. మన హిందూ మతస్థులకి కాశీ అనేది నేటికి కూడా పవిత్రమైన నగరంగా ఎలా పరిగణించబడుతుందో హిందూ మతస్థులకి, అలాగే ముస్లిం మత సోదరులందరికీ కూడా ఈ మక్కా నగరం అనేది నేటికి కూడా పవిత్రమైనటువంటి నగరంగా భావించబడుతుంది. ఎందుకంటే ఇస్లాం మత స్థాపకుడు, ఇస్లాం మతానికి కొత్త మార్గనిర్దేశనం చేసినటువంటి వాడు, అల్లా యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త జన్మించిన పవిత్రమైన నగరం కాబట్టి ఇది నేటికి కూడా ఇస్లాం మతస్థులందరికీ పవిత్రమైనటువంటి నగరంగానే ఇక్కడ చెప్పబడడం అనేది జరిగింది. మరి అటువంటి మక్కా నగరంలో జన్మించిన ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త ప్రాచుర్యంలోకి తెచ్చిన ఇస్లాం మత ప్రధాన సిద్ధాంతాలు ఏమిటయ్యా అంటే, ఈ యొక్క సిద్ధాంతాల్లో చూస్తే ఏకేశ్వరోపాసన, అలాగే సర్వ సమానత్వం, సహోదర భావం, సహోదరత్వం. సో అందరూ నా సోదరులే అని భావించాలి. అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే. అందరూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ధనిక పేద తేడా లేవు, అందరూ సమానమే. భగవంతుని దృష్టిలో పిల్లలు అందరూ కూడా సమానమే, అంటే ప్రజలందరూ కూడా సమానమే. అలాగే తోటి మనము మానవ రూపాన్ని ఎత్తినటువంటి మనం కూడా ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఒక్కడే దేవుడు, ఏకేశ్వరోపాసన. అతనికి ఆ దేవుడు ఒక్కడే, కానీ దేవుడికి రూపం లేదు. ఆ రూపం లేని దేవుడే ఎవరంటే అల్లా. ఆ రూపం లేని దేవుడు అల్లా. కాబట్టి ప్రతి ఒక్కరూ అల్లాను పూజించాలి. అల్లానే దేవుడు, ఆయనకు రూపం లేదు. అందరూ సర్వ సమానత్వ భావాన్ని ప్రదర్శించాలి, పాటించాలి, సహోదర భావంతో మెలగాలి. సో ఇవి ప్రధానమైనటువంటి
ఈ యొక్క సిద్ధాంతాలు, ఇస్లాం మతం యొక్క సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలను మహమ్మద్ ప్రవక్త ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. అటువంటి సిద్ధాంతాలతో ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వారు 570లో అరేబియాలోని మక్కా నగరంలో జన్మించాడు. ఇది పవిత్రమైన నగరం. సో ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వారు ఈ యొక్క ఇబ్రహీం కుమారులైన ఇబ్రహీంకి ఇద్దరు కుమారులు ఉంటారు. ఆ ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు ఇస్మాయిల్ వంశానికి ఇస్మాయిల్ తరానికి చెందినటువంటి వాడు. ఈ ఇస్మాయిల్ తరంలో అబ్దుల్లా అనేటటువంటి వాడు ఉంటాడు. సో ఇబ్రహీంకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్ తరానికి చెందినటువంటి వాడు అబ్దుల్లా. ఆ అబ్దుల్లాకు జన్మించినటువంటి వారే మహమ్మద్ ప్రవక్త. అబ్దుల్లాకు జన్మించిన వాడే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త. సో ఈయన యొక్క తల్లిదండ్రులు, మహమ్మద్ ప్రవక్త తల్లిదండ్రులు అబ్దుల్లా అమీనా. మహమ్మద్ ప్రవక్త తల్లిదండ్రులు అబ్దుల్లా అమీనా. సో తల్లిదండ్రులు చనిపోతే మేనమామ పెంచి పెద్ద చేస్తాడు ఇతన్ని. ఎవరిని? మహమ్మద్ ప్రవక్త మేనమామ చేత పెంచి పెద్ద చేయబడతాడు. సో ఈయన తల్లిదండ్రులు అబ్దుల్లా అమీనా. వీరు ఖురేషీ అనేటటువంటి తెగకు చెందినవారు. ఖురేషీ అనే తెగకు చెందినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త. అతని తల్లిదండ్రులు అబ్దుల్లా అమీనా. అతన్ని యొక్క మేనమామ పెంచి పెద్ద చేస్తాడు. మేనమామ ఇంట్లో పెరిగి పెద్దవాడు అవుతాడు. ఎవరు? మహమ్మద్ ప్రవక్త. మరి మహమ్మద్ ప్రవక్త చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావాలు అతనిలో మెండుగా ఉంటాయి. ప్రతిదాన్ని క్షుణ్ణంగా సునిశ్చితంగా పరిశీలించడం ప్రారంభిస్తాడు. ఈ అజ్ఞానపూరితమైనటువంటి ప్రజల ఆలోచనలు, అలాగే మూఢనమ్మకాలు, అంధకారపూరితమైనటువంటి విశ్వాసాలు పట్ల అతడు చిన్నప్పటి నుంచే పూర్తిగా వాటి పట్ల వ్యతిరేకతతో ఉంటాడు. ఇది కావాల్సింది సరికొత్త జీవన విధానం కావాలి, సరికొత్త దైవ చింతన కావాలి, సరికొత్త దైవం మీద విశ్వాసం ఉండేటట్లు చేయాలి అని చెప్పేసి అంటాడు. అంతకుముందు మహమ్మద్ ప్రవక్త జన్మించక ముందు ఈ అరబ్బులు అనేవాళ్ళు పూర్వ విశ్వాసాల్లో భాగంగా వాళ్ళు విగ్రహారాధన కూడా చేసేవారు. కానీ ఆ విగ్రహారాధన అనేది సరికాదని, పూర్వమత విశ్వాసాలు సరిగావని, అంధకారపూరితమైన మూఢ విశ్వాసాలతో, మూఢనమ్మకాలతో, అజ్ఞానంతో కూడుకున్న ఈ యొక్క అరేబియా దేశానికి చెందిన ఈ అరబ్బులను అందరినీ కూడా సమూలంగా వాళ్ళల్లో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేసి పూర్తిగా ఒక కొత్త మతాన్ని వాళ్ళకు పరిచయం చేస్తాడు తన యొక్క బోధనలతో. అదే ఇస్లాం మతం. అటువంటి ఇస్లాం మతాన్ని ఇతడు స్థాపించడానికి, ప్రాచుర్యంలో తీసుకురావడానికి ఈ యొక్క ఈ అన్ని సంఘటనలు మొత్తం ఆయనకు ప్రేరేపణ కలిగించాయి. సో అలా మహమ్మద్ ప్రవక్త ఆ పరిస్థితులన్నిటిని చూసుకుంటూ, ప్రజలను గమనించుకుంటూ, ఈ యొక్క మత పెద్దలు పూర్వ మత విశ్వాసాలను అజ్ఞానమైన ప్రజలపై రుద్దుతున్నటువంటి ఆ మత గురువుల యొక్క అధికారాలను తగ్గించి దేవుని గురించి వాస్తవమైన నిజాన్ని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశాన్ని తన మెదడులో ఉంచుకుంటాడు. దాని కొరకే పూర్తి స్థాయిలో నిజమైనటువంటి విజ్ఞానాన్ని పొందడానికి, ప్రజలకు బోధించడానికి మహమ్మద్ ప్రవక్త ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. మహమ్మద్ ప్రవక్త ఎంత గొప్పవాడంటే ఒక వితంతువును వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు ఖదీజా బేగం. సో మహమ్మద్ ప్రవక్త యొక్క భార్య పేరు ఖదీజా బేగం. ఈ ఖదీజా బేగం ముగ్గురు కుమార్తెలు. చాలా గొప్పవాడు మహమ్మద్ ప్రవక్త భార్య పేరు ఖదీజా బేగం. సో ఈమె ఒక వితంతువుని వివాహం చేసుకుంటాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు
సో ఇక్కడ మహమ్మద్ ప్రవక్త సరైనటువంటి దిశానిర్దేశనం కోసం ప్రయత్నం చేస్తూ ఈ మహమ్మద్ ప్రవక్త ఏం చేశాడు, నిజమైన విజ్ఞానాన్ని సంపాదించాలన్న కాంక్షతో ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త చేసిన పని ఏమిటయ్యా అంటే, హీరా పర్వత శ్రేణుల్లో, హీరా పర్వత కొండల్లో ఈయన మనోడు ధ్యానం చేయడం ప్రారంభించాడు. హీరా పర్వత కొండల్లో ఇక్కడ వర్ధమాన వీరుడు గౌతమ బుద్ధుళ్ళు ఏ విధంగా సత్యాన్వేషణ కోసం ప్రయత్నం చేశారు, నిజాన్ని ఎలా ఛేదించి వాళ్ళు జ్ఞానోదయాన్ని పొందారు, అదే జ్ఞానోదయాన్ని పొందడానికి మన మహమ్మద్ ప్రవక్త కూడా హీరా పర్వత శ్రేణులలో ఈయన తన యొక్క ధ్యాన తపస్సులను ప్రారంభించాడు. ఈయన ధ్యాన తపస్సుల ఫలితంగా తన 40 సంవత్సరాల వయసులో తనకు జ్ఞానోదయం కలుగుతుంది. మహమ్మద్ ప్రవక్తకు హీరా పర్వత శ్రేణుల వద్ద ధ్యాన తపస్సుల ఫలితంగా తన 40 సంవత్సరాల వయసులో మహమ్మద్ ప్రవక్తకు జ్ఞానోదయం కలుగుతుంది. అంతేకాదు తాను ధ్యాన తపస్సులు చేసే సమయంలో ఈ యొక్క ఆకాశవాణి జీబ్రియల్ అనేటటువంటి ఆకాశ దేవత రూపం అవపడకుండా ఏమంటారు మాటల ద్వారా ఆకాశం నుండి జీబ్రియల్ అనేటటువంటి ఈ యొక్క దేవత ఈ యొక్క మహమ్మద్ ప్రవక్తను, నువ్వు అల్లా దూతవి, నువ్వు భగవంతుడైనటువంటి ఆ అల్లా పంపినటువంటి దూతవి, నువ్వు ఇక్కడ ఆయన చెప్పినటువంటి పనిని సక్రమమైన మార్గంలో నువ్వు ఇక్కడ నిర్వర్తించాలి అని చెప్పేసి, నువ్వు అల్లా యొక్క ప్రతినిధి, అల్లా యొక్క దూతవి ఈ భూమి మీద అని చెప్పేసి ఆ జీబ్రియల్ అనేటటువంటి ఆకాశ దేవత ఈ యొక్క మహమ్మద్ ప్రవక్తకు చెప్పడం జరిగిందట. సో యొక్క ఆకాశవాణి అనగా జీబ్రియల్ ఆకాశ దేవత మాటలు విన్నటువంటి ఇతడు తాను పొందినటువంటి 40 సంవత్సరాలు పొందిన జ్ఞానోదయంతో ముఖ్యమైనటువంటి నూతన సూత్రాలను, సిద్ధాంతాలను తాను క్లియర్గా ప్రచారం చేయదలుచుకుంటాడు. అందులో భాగంగానే తన సిద్ధాంతాలను, తన యొక్క ప్రచారాలను, బోధనలను మహమ్మద్ ప్రవక్త ఇక ఏదైతే పొందాడో ఆ జ్ఞానోదయాన్ని ఈ యొక్క అజ్ఞానులైన ఈ యొక్క అరబ్బు ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు. దీన్ని ఆనాటి మతాధికారులు దీన్ని తీవ్రంగా పరిగణించి, ఈ మహమ్మద్ ప్రవక్త అనేవాడు మన మీదనే ఇతడు ప్రజలందరినీ ఉసిగొల్పేలా చేస్తున్నాడని, ఇన్ని రోజులు అజ్ఞానులైన ప్రజల్ని మనం నమ్మించి వాళ్ళ మీద మనం ఆధారపడి సొమ్ము చేసుకొని జీవించాము. ఇతడు నిజమైనటువంటి సత్యాన్ని ఇప్పుడు ప్రజలకు చెప్తే వారు ఆ సత్యాన్ని నమ్మి మనం ఇన్ని రోజులు చెప్పిన మన అసత్యాన్ని పక్కకు పెట్టి మనకు అసలు ప్రాధాన్యత ఇవ్వకపోగా మనల్ని అసలు ఎవరు లెక్క చేయరు. సో మన సంపద, మన అధికారం, మన పేరు ప్రతిష్టలు ఇలాగే కొనసాగాలంటే జ్ఞానోదయాన్ని పొంది నిజాన్ని తెలుసుకున్నటువంటి ఇతడు ఇక్కడ ఉండకూడదు. కాబట్టి ఇతన్ని ఇక్కడి నుంచి ఇతన్ని పంపేయాలి లేదా చంపేయాలి. ఆలోచించుకొని ఇతన్ని చంపేయాలనే డిసైడ్ చేస్తారు. సో ఇటువంటి వాడు ఉండకూడదని అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కొంతమంది వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క కుట్రలను ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త తెలుసుకుంటాడు. తన మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని. సో ఆ హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకోవడానికి, తాను పొందిన జ్ఞానోదయాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి, నూతన ఇస్లాం మతాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడానికి, ఇస్లాం మతానికి ఒకే దేవుడైన అల్లా గురించి చెప్పడానికి, ఆయన గొప్పతనాన్ని, ఆయన బోధనలు చెప్పడానికి నేను బతికుండాలి అని భావించి ఏం చేస్తాడు మహమ్మద్ ప్రవక్త, క్రీస్తు శకము 622 సెప్టెంబర్ 24వ తారీఖున, క్రీస్తు శకం 622 సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున ఈ మహమ్మద్ ప్రవక్త అనేవారు మక్కా నగరం నుండి తన భార్య ఖదీజా బేగం 3 కుమార్తెలతో మక్కా నగరం నుండి మదీనా నగరానికి వెళ్ళొస్తాడు. అంటే మక్కా నుంచి మదీనాకు పారిపోయి రావడం జరుగుతుంది అన్నట్టు. సో దీనినే హిజరా శకం లేదా హిజరా యుగం అంటాం. హిజరా శకం లేదా హిజరా యుగం అంటే పవిత్రమైన శకం అంటాం.
దీన్ని ఇప్పటికి ముస్లిం సోదరులు దీన్ని నూతన క్యాలెండర్గా భావిస్తారు. పవిత్రమైన క్యాలెండర్, నూతన క్యాలెండర్గా భావిస్తారు హిజ్రా శకాన్ని లేదా హిజ్రా యుగాన్ని. ఆ హిజ్రా శకం అంటే పవిత్రమైన శకం. దాన్ని ఇప్పటికీ ముస్లిం మత సోదరులు నూతన మత క్యాలెండర్గా ఆ యొక్క హిజ్రా శకాన్ని భావించడం అనేది జరుగుతుంది. క్రీస్తు శకం 622 సెప్టెంబర్ 24న ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనా నగరానికి వెళ్ళి రావడం జరిగిందన్నట్టు. ఇలా మక్కా నుండి మదీనా నగరానికి వెళ్ళి రావడాన్ని ఏమన్నారంటే హిజ్రా శకం లేదా హిజ్రా యుగం అని చెప్పేసి పిలవడం జరిగింది. అలా వచ్చినటువంటి మహమ్మద్ ప్రవక్త పూర్తి స్థాయిలో ఈ యొక్క తన బోధనలు ఏదైతే ఉన్నాయో ఆ బోధనలను ప్రచారం చేయడం జరిగింది. యాక్చువల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? మక్కా నుంచి మదీనాకు. మదీనా అసలు పేరు మస్రీచ్. మదీనా నగరం అసలు పేరు మస్రీచ్. మస్రీచ్ ఆర్ మదీనా అంటే ఇక్కడ ప్రవక్తలు నివసించే నగరం. ప్రవక్తలు నివసించే నగరం అంటాం మదీనా. మదీనా అసలు పేరు మస్రీచ్. ఈ మస్రీచ్ ఈయన మన మహమ్మద్ ప్రవక్త వెళ్ళిన దగ్గర నుంచి బోధనలు ఎక్కువయ్యాయి. ఈ యొక్క ప్రవక్తలు అనేటటువంటి వారు అక్కడ నివసించసాగారు. కాబట్టి మస్రీచ్ పేరు మదీనాగా రావడం జరిగింది. అక్కడ మదీనా అంటే అర్థం ప్రవక్తలు నివసించేటటువంటి నగరం అనే అర్థం. సో మదీనా అసలు పేరు మస్రీచ్. మదీనా అనగా ప్రవక్తలు నివసించేటటువంటి నగరం అని పేరు. దీన్ని హిజ్రా శకం లేదా హిజ్రా యుగం అంటాం. ఇది నూతన క్యాలెండర్గా, పవిత్రమైన క్యాలెండర్గా ముస్లిం సోదరులు నేటికి దీన్ని భావించడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీకు చెప్పాలి. ఏమిటయ్యా ముఖ్యమైనటువంటి విషయం అంటే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త తన యొక్క ముఖ్యమైనటువంటి తాను పొందిన జ్ఞానోదయంతో నూతన ఇస్లాం మతంలో 5 పంచసూత్రాలు అంటాం. 5 అంశాలను ప్రతి ముస్లిం సోదరుడు పాటించాలి అని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది. అవి ఆయన చెప్పిన బోధనలు పంచసూత్రాలుగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఆయన చెప్పిన బోధనలు పంచసూత్రాలుగా ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ పంచసూత్రాలు అంటే ఇక్కడ కల్మా లేదా కలీమా, అలాగే నమాజ్, అలాగే రోజా, అలాగే జకత్, అలాగే హజ్. సో ఇక్కడ ప్రధానంగా మహమ్మద్ ప్రవక్త తన యొక్క బోధనలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అందులో ప్రధానంగా ఈ యొక్క 5 బోధనలు పంచసూత్రాలుగా ప్రాచుర్యంలోకి వచ్చి ఇస్లాం మత సోదరులందరికీ నూతన మత నిర్దేశాన్ని ఇవ్వడం. లేదా కలీమా అంటే అర్థం ఏమిటి అంటే ఇందులో ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు అల్లాకు రూపం లేదు, అందరూ అల్లా పట్ల విశ్వాసం ఉంచాలి, అల్లాను దైవంగా భావించాలి, పూజించాలి, విగ్రహారాధన చేయకూడదు అని చెప్పేసి అంటాడు. నమాజ్ అంటే ఇస్లాం మతంలో పుట్టిన ప్రతి సోదరుడు కూడా ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేయాలి. మక్కా వైపుకు తిరిగి ఇస్లాం మతంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రోజుకు 5 సార్లు నమాజ్ అనేది చెయ్యాలి అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వారు వివరించడం జరిగింది. అంటే సూర్యోదయానికి ముందు, అలాగే మధ్యాహ్నం, సాయంత్రం 4 గంటలకు, సూర్యాస్తమయం తర్వాత, అలాగే సూర్యాస్తమయానికి ముందు, మధ్యాహ్నం, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత, సూర్యాస్తం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత, అలాగే రాత్రి వేళ. ఇక్కడ మనకు రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. ఇక్కడ ఒకసారి చూస్తే మనకు అత్యంత కీలకమైనటువంటి మీరు ఒకసారి చూసినట్లయితే మనం కొన్ని పదాలు చూడొచ్చు. దుహర్ అని, అసర్ అని, ఫరజ్ అని, మగరిబ్ అని, ఇషా అని. ఇక్కడ ఫరజ్, దుహర్, అసర్, ఫరజ్,
దుహర్, అసర్, మగరీబ్, అలాగే ఇషా. ఇక్కడ సూర్యోదయానికి ముందు చేసే నమాజు, దుహర్ అంటే మధ్యాహ్నం చేసే నమాజు, అసర్ అంటే 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు చేసే నమాజు, మగరిబ్ అంటే సూర్యాస్తమయం తర్వాత చేసే నమాజు, ఇషా అంటే రాత్రి వేళ చేసే నమాజు. సో ఇక్కడ ఫరజ్, దుహర్, అసర్, మగరిబ్, ఇషా. సో ఫరజ్ అంటే సూర్యోదయానికి ముందు, దుహర్ అంటే మధ్యాహ్నం, అసర్ అంటే సాయంత్రం 4 గంటలకు, మగరిబ్ అంటే సూర్యాస్తమయం తర్వాత, ఇషా అంటే రాత్రి వేళ. ఇలా రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి ముస్లిం సోదరులు. రోజా అంటే రంజాన్ మాసమందు ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాస దీక్ష చేయాలి. దేవునికి దగ్గరగా ఉండాలి, అల్లాకు దగ్గరగా ఉండాలి. నీతి సూత్రాలు అంటే మతపరమైన సూత్రాలను, నైతికత విలువలను ఆ రంజాన్ మాసమందు కొనసాగించాలి. అన్యాయ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడకూడదు. ఇతరులకు సహకారాన్ని అందించాలి, సహకార భావాన్ని అలవర్చుకోవాలి. అలాగే జకత్ అంటే ప్రతి ముస్లిం సోదరుడు, అంటే ముస్లింలలో ధనికులు ఎవరైతే ఉంటారో ఆ ధనిక ముస్లిం సోదరులు తమ యొక్క సంపాదనలో 2.5% అనేది దాన ధర్మం చేయాలి. మరి హజ్ అనేటటువంటి ఏంటంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, అంటే జనరల్గా ఒక ఇస్లాం మతంలో పుట్టిన ఇస్లాం మత సోదరుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పుట్టిన నుండి చనిపోయేంత వరకు కూడా, చనిపోయేంత లోపు, పుట్టినప్పటి నుండి చనిపోయేంత లోపు ఒక్కసారైనా ఈ యొక్క మక్కా నగరాన్ని సందర్శించాలి. అదే హజ్ యాత్ర. ఇస్లాం మతంలో పుట్టినటువంటి సోదరులు పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపు ఒక్కసారైనా మక్కా నగరాన్ని సందర్శించాలి. అదే హజ్ యాత్ర, పవిత్రమైన సందర్శన యాత్ర. ఈ హజ్ యాత్రల్లో ఈ హజ్ యాత్రలో భాగంగా అక్కడ ముఖ్యమైన ఒక ప్రాంతం ఉంటుంది, కాబా అనేది. కాబా పవిత్రమైన ప్రదేశం. హజ్ యాత్రలో భాగంగా ముస్లిం సోదరులు పవిత్రమైన ప్రదేశంగా పేరుగాంచిన కాబా ప్రాంతానికి చేరుకొని ఆ కాబా ప్రాంతంలో ఈ యొక్క వీరు 7 సార్లు ప్రదక్షిణలు చేయడం అనేది జరుగుతుంది. 7 సార్లు హజ్ యాత్రలో భాగంగా ముస్లిం సోదరులు కాబా అనే పవిత్రమైన ప్రదేశానికి చేరుకొని అక్కడ 7 సార్లు ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది ముస్లిం సోదరులు. అది చివరి అంతిమ ఆ యొక్క ముస్లిం సోదరులకు అది ఒక అంతిమ మోక్షాన్ని సూచించేటటువంటి ఒక ఆచారంగా ఇది అత్యంత ముఖ్యమైనదిగా మనం ఇక్కడ చెప్పవచ్చును. మరి మహమ్మద్ ప్రవక్త ఇలా యొక్క తన బోధనలతో ఇస్లాం మతంలో నూతన మతతత్వాన్ని తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగానే మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వారు తన యొక్క బోధనలు ప్రచారం చేసుకుంటూ తన యొక్క మేనమామ కుమారుడైన ఆలీని తాను తను ఇక తనువు చాలించాల్సిన సమయం వచ్చింది, అల్లాను చేరుకునే సమయం వచ్చింది. కాబట్టి తన యొక్క బోధనలను ముందుకు తీసుకెళ్ళడానికి తన మేనమామ కుమారుడైన ఆలీని ఈ యొక్క ఖలీఫాగా, తన వారసుడిగా ప్రకటిస్తాడు ఈ యొక్క ఆలీని. ఎందుకంటే ఆలీకి మహమ్మద్ ప్రవక్తకు వారసులు లేరు. ఆ మహమ్మద్ ప్రవక్తకు 3 కుమార్తెలే కాబట్టి తన మేనమామ కుమారుడైన ఆలీని తన వారసుడుగా, తన తర్వాత ఈ యొక్క ఇస్లాం మతాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అతనికి అప్పజెప్తాడు. కానీ ఈ మహమ్మద్ ప్రవక్త మిరాజ్ అంటే మహమ్మద్ ప్రవక్త స్వర్గాన్ని చేరుకునే సమయం, అంటే మరణం ఆసన్నమయ్యేటటువంటి సమయానికి, తన యొక్క మరణం దగ్గర పడుతున్న కొద్దీ ఇతనిలో ఈ యొక్క ఒక ప్రవక్త అయ్యే లక్షణాలు కనపడలే అతనికి. ఎవరికి? మహమ్మద్ ప్రవక్తకు ఆలీలో ఆ లక్షణాలు అనేవి అతనిలో కనపడకపోవడం వలన
ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వాడు ఈ యొక్క మీరజ్ అంటే స్వర్గం చేరవలసిన సమయం. సో అంటే మరణానికి దగ్గర పడడం. సో ఆ సమయంలో ఇతనికి అతనిలో లక్షణాలు కనపడబోయేసరికి ఇతన్ని పక్కకు పెట్టి తన యొక్క మామ అయినటువంటి అబూబాకర్ను, తన భార్య తండ్రి అయిన అబూబాకర్ను తన యొక్క తర్వాత ఇస్లాం మత నిర్దేశకుడిగా ఈయన నిలబెడతారు. అంటే ఇక్కడ అబూబాకర్ అనేటటువంటి వాడు ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త చేత ఇక్కడ ఇస్లాం మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఖలీఫాగా, ఒక ముఖ్యమైన ఖలీఫాగా, ప్రవక్తగా నియమించబడడం అనేది జరుగుతుంది. ఎవరయ్యా అంటే ఈ యొక్క అబూబాకర్. సో అబూబాకర్ని, ఆలీని కాదని మహమ్మద్ ప్రవక్త తన మామ అయిన అబూబాకర్, మేనమామ కొడుకైన ఆలీని పక్కకు పెట్టి తన భార్య తండ్రి ఈ యొక్క అయేషా తండ్రి అయిన అబూబాకర్ను ఖలీఫాగా నియమించడం వలన ఈ యొక్క ఇస్లాం మతంలో, ఈ యొక్క ఇస్లాం మత గురువుల మధ్య, ఆ ఇస్లాం మతానికి సంబంధించిన మతాధికారుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇస్లాం మతంలో చీలిక వచ్చి 2 శాఖలుగా ఏర్పాటు కావడం జరిగింది. అవి ఏమిటి అనేది చూద్దాం నెక్స్ట్. మరి ఇందులో ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త అబూబాకర్ని ఖలీఫాగా, తన తర్వాత అబూబాకర్ని తన వారసుడిగా ప్రకటించడంతో ఇక్కడ అత్యంత కీలకంగా ఇస్లాం మతంలో చీలిక రాగడం అనేది జరిగింది. ప్రధానంగా ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత, మహమ్మద్ ప్రవక్త మరణం ఎప్పుడు అంటే మహమ్మద్ ప్రవక్త మరణించింది 632, క్రీస్తు శకం 632లో మరణిస్తాడు మహమ్మద్ ప్రవక్త. మరణించక ముందే ఈ సంఘటన జరుగుతుంది. ఆలీని తీసేసి తన భార్య అయేషా తండ్రి అయిన ఈ యొక్క ఈమెను నియమిస్తాడు. ఎవరిని? ఆయన తండ్రిని, అబూబాకర్ని. అంతకుముందు జరిగింది ఏంది? తన మేనమామ కొడుకైన ఆలీని ఖలీఫాగా, తన తర్వాత తన వారసుడిగా ప్రకటిస్తాడు. అంతేకాదు తన ముగ్గురు కూతుర్లో ఒకరైన ఫాతిమానిచ్చి కూడా వివాహం చేస్తాడు ఆలీకి. ఆయనను కాదని అతనిలో లక్షణాలు లేవు కాబట్టి బంధుత్వం ముఖ్యం కాదు, ఇక్కడ మతం ముఖ్యం, దైవత్వం ముఖ్యం అని భావించి తన కూతురు భర్తని కూడా చూడకుండా తన పక్కకు పెట్టి లక్షణాలు, ఇస్లాం మతత్వాన్ని ముందుకు తీసుకెళ్ళే లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి అయేషా తండ్రి అయిన అబూబాకర్ను తన తర్వాత ఇస్లాం మతానికి వారసుడిగా, ఖలీఫాగా ప్రకటించడం అనేది జరిగింది. అటువంటి ఆ యొక్క సందర్భంలో వీళ్ళు చీలికలు అనేది రావడం జరిగింది. అంతకుముందు జరిగిన సంఘటన ఏంది? క్రీస్తు శకం 630లో ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త అనుచరులు మక్కాను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మక్కా నగరాన్ని ఎక్కడి నుంచి అయితే మహమ్మద్ ప్రవక్త పారిపోయి వచ్చాడో ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ఈయన అనుచరులు పూర్తిగా అరేబియా దేశంలోని మక్కా నగరాన్ని పూర్తిగా తమ వైపుకు మలుచుకున్నారు. అలా మక్కాను వాళ్ళు పొందడం జరిగింది. మక్కాను పొందిన తర్వాత 2 సంవత్సరాలకు మహమ్మద్ ప్రవక్త మరణించడంతో ఇస్లాం మతంలో ఈ యొక్క 2 వర్గాలు అనేవి విడిపోయాయి. ఇస్లాం మతంలో చీలికలు వచ్చాయి. ఒకటి సున్నీలు, 2 షియాలు అనే వర్గం. సున్నీలు, షియాలు.
ఇక్కడ మహమ్మద్ ప్రవక్త ఎవరిని వారసుడిగా ప్రకటించాడు? అబూబాకర్. అబూబాకర్ను ఖలీఫాగా అంగీకరించినటువంటి వారు, అబూబాకర్ను ఖలీఫాగా అంగీకరించినటువంటి అంటే ఖలీఫాగా అంగీకరించిన వారు, అబూబాకర్ను ఖలీఫాగా అంగీకరించిన వారు, మహమ్మద్ ప్రవక్త బోధనలను అనుసరించేవారు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళను సున్నీలు అంటారు. సో ఇక్కడ సున్నీలు షియాలు చూస్తే ఇది తెలియాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఖలీఫాల గురించి తెలియాలి. ఖలీఫాల్లో ప్రధానంగా మన అరబ్బుల దండయాత్ర జరిగే నాటికి ఖలీఫాలు చూస్తే 4 ఖలీఫాలు. ఇక్కడ అబూబాకర్, ఉమర్, ఉస్మాన్, ఆలీ, వలీద్. సో ఇక్కడ అబూబాకర్ నుంచి అరబ్బులు భారతదేశంపై సింధు దండయాత్ర జరిగేంత వరకు ఖలీఫాలను ఒకసారి చూస్తే మొట్టమొదటి ఖలీఫా అబూబాకర్, అలాగే ఉమర్ రెండో ఖలీఫా, మూడో ఖలీఫా ఉస్మాన్, నాలుగో ఖలీఫా ఆలీ, వలీద్. సో మొట్టమొదటి ఖలీఫా అబూబాకర్ను ఖలీఫాగా అంగీకరించేవారు ఎవరైతే ఉంటారో, మహమ్మద్ ప్రవక్త బోధనలు అనుసరించేవారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సున్నీలుగా పేరుగాంచారు. వీరు ఇప్పుడు యాక్చువల్గా వీరు ప్రపంచంలో అంటే ఎక్కువగా ఉన్నది సున్నీ శాఖ వారి. ప్రపంచంలో ముస్లిములలో ప్రపంచంలోని దేశాలలో ముఖ్యమైన దేశాల్లో ఎక్కువగా విస్తరించిన శాఖ ఏంటిదంటే సున్నీ శాఖనే. ఢిల్లీ సుల్తానులైనా మొఘలులైనా వీరు సున్నీ శాఖకు సంబంధించిన వాళ్ళే. సున్నీలు అంటే అబూబాకర్ ఖలీఫాల యొక్క అబూబాకర్ను ఖలీఫాగా అంగీకరించిన వాళ్ళు, మహమ్మద్ ప్రవక్త బోధనలు తూచా తప్పకుండా అనుసరించిన వారు, వీరంతా కూడా సున్నీలు. షియాలంటే ఎవరు? అబూబాకర్ కాకుండా 4వ వాడు ఇక్కడ ఆలీ అని ఉంటాడు. ఆలీ యొక్క బోధనలను ఆలీని ఖలీఫాగా అంగీకరించేవారు ఎవరైతే ఉంటారో వారే ఇక్కడ మనకి షియాలుగా పేరుగాంచారు. మహమ్మద్ ప్రవక్త బోధనలను అనుసరించకుండా ఆలీని ఖలీఫాగా చేయాలని ఆలీని ఖలీఫాగా అంగీకరించినటువంటి వారు, ఆలీ ఖలీఫాగా రావాలని కోరుకున్నటువంటి వారు ఇక్కడ షియాలుగా పేరుగాంచారు. వీరు ఎక్కువగా ఇరాన్, ఇండియాలో ఎక్కువగా నివసిస్తున్నారు. ఇరాన్ నగరాల్లో చూస్తే HYD, లక్నోలో వీరు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్, లక్నోలో. ఇక్కడ వరల్డ్ వైజ్గా దేశాల ప్రకారం చూస్తే షియాలు ఎక్కువగా ఇరాన్, ఇండియాలో ఎక్కువగా షియా వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనకు కుతుబ్ షాయీలు, అసబ్జాయీలు, ఇక్కడ మనకు బహుమని సుల్తానులు, వీరంతా కూడా మనకు షియా వర్గం కిందికే వస్తారు. సో ఇక్కడ షియాలు అంటే షియాలు అంటే ఆలీని ఖలీఫాగా అంగీకరించేవారు, అబూబాకర్ను ఖలీఫాగా అంగీకరించేవారు, మహమ్మద్ ప్రవక్త బోధనలు పాటించేవారు సున్నీలు. ఆలీని ఖలీఫాగా అంగీకరించిన వారు, అతడే ఖలీఫాగా రావాలని కోరుకున్నవారు ఎవరంటే షియాలు. ఇరాన్, ఇండియాలో ఎక్కువగా ఉన్నారు. నగరాల ప్రకారంగా చూస్తే హైదరాబాద్, లక్నో. ఈ షియాలు సూఫీవాదాన్ని అనుసరించారు. సూఫీవాదం అంటే ఇస్లాం మతంలో ఒక మార్మిక వాదం. వీరు సూఫీవాదాన్ని అనుసరించడం జరుగుతుంది సర్వసాధారణంగా షియాలు. సూఫీవాదం అంటే ఇస్లాంలో మార్మిక వాదం. ఇక్కడ సూఫీతత్వం అంటే అర్థం ఏంటంటే సాధారణమైన కఠిన జీవితాన్ని
సాధారణమైన కఠిన జీవితాన్ని సూచించేది. సాధారణమైన కఠిన జీవితాన్ని సూచించేది ఏమిటయ్యా అంటే ఈ యొక్క సూఫీ తత్వం. సాధారణమైన కఠిన జీవితాన్ని సూచించేది సూఫీ తత్వం. ఈ సూఫీ తత్వం లేదా సూఫీవాదం అనేది ఏంటంటే ఇస్లాం మతంలో ఒక మార్మిక వాదం. వీళ్ళు సూఫీవాదం లేదా సూఫీ తత్వాన్ని షియా వర్గం వాళ్ళు అనుసరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ షియా వాళ్ళు ఆలీని ఖలీఫాగా అంగీకరించారు, ఆయన రావాలని కోరుకున్నారు. వీళ్ళు ఎక్కువగా ఇరాన్, ఇండియాలో నివసిస్తున్నారు. నగరాల్లో హైదరాబాద్, లక్నోలో ఎక్కువగా షియాలు ఉన్నారు. ఇక సున్నీలు అంటే మొట్టమొదటి ఖలీఫా అయిన అబూబాకర్ను ఖలీఫాగా అంగీకరించిన వాళ్ళు, మహమ్మద్ ప్రవక్త బోధనలు తూచా తప్పకుండా అనుసరించి వాటిని ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సున్నీలే. ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద మతం క్రిస్టియానిటీ, తర్వాత రెండవది ఈ యొక్క ఇస్లాం. అందులో సున్నీలు అనేటటువంటి వారు ఎక్కువగా విస్తరించిన శాఖగా ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. మరి అత్యంత కీలకమైనటువంటి మహమ్మద్ ప్రవక్తచే తన తర్వాత తన యొక్క ఇస్లాం మత ప్రబోధకుడిగా నియమించబడిన అబూబాకర్ ఏం చేశాడంటే మొట్టమొదటి ఖలీఫా అయినటువంటి అబూబాకర్ ఏం చేశాడంటే మహమ్మద్ ప్రవక్త అప్పటి వరకు తాను పొందిన జ్ఞానోదయాన్ని 40 సంవత్సరాల వయసులో తాను పొందిన జ్ఞానోదయాన్ని మౌఖికంగా బోధనల ద్వారా బోధించాడు ప్రజలకి. ఆ మౌఖికంగా బోధించిన బోధనలను ఈ యొక్క మొదటి ఖలీఫా అబూబాకర్ కాలంలో జయద్ ఇబ్నే సాబత్ అనేటటువంటి వాడు, జయద్ ఇబ్నే సాబత్ అనేవాడు ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త మౌఖికంగా బోధించిన బోధనలన్నింటినీ ఒక చోట చేర్చి గ్రంథస్థం చేయడం జరిగింది. గ్రంథస్థం అంటే లిఖితం చేయడం జరిగింది. అలా అల్లా యొక్క ప్రతినిధి అయిన మహమ్మద్ ప్రవక్త యొక్క మౌఖికంగా చెప్పిన బోధనలన్నింటినీ ఒక సమూహారంగా చేర్చి ఒక చోట గ్రంథస్థం చేయడం జరిగింది, లిఖితం రచించడం జరిగింది. అలా మౌఖికంగా మహమ్మద్ ప్రవక్త బోధనలను లిఖితం చేసిండ్రు ఎవరయ్యా అంటే అబూబాకర్ కాలంలో జయద్ ఇబ్నే సాబత్. అదే ఖురాన్. సో ఖురాన్ గ్రంథం అనేది నేటికి ఇస్లాం మత సోదరులకి పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. ఇస్లాం మత సోదరులందరికీ కూడా ఈ యొక్క ఖురాన్ అనేటటువంటిది పవిత్రమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. ఈ ఖురాన్ అనే గ్రంథాన్ని మొట్టమొదటి ఖలీఫా అయిన అబూబాకర్ కాలంలో జయద్ ఇబ్నే సాబిత్ అనేవాడు ఖురాన్ అనే గ్రంథాన్ని సంకలనం చేయడం జరిగింది. ఇందులో 30 భాగాలు అలాగే 114 సూరాలు కలవు. 30 భాగాలు 114 సూరాలు కలవు. ఎందులో అయ్యా అంటే ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని జయద్ ఇబ్నే సాబత్ సంకలనం చేశాడు ఈ యొక్క అబూబాకర్ కాలంలో. ఈ అబూబాకర్ అనేటటువంటి మొట్టమొదటి ఖలీఫానే ఒక ముఖ్య గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథం పేరే చచ్నామా. ఈ యొక్క మొట్టమొదటి ఖలీఫా అయినటువంటి అబూబాకర్ కాలంలో జయద్ ఇబ్నే సాబత్ అనేవాడు ఖురాన్ గ్రంథాన్ని సంకలనం చేస్తాడు. ఈ ఖలీఫా అయిన అబూబాకర్ ఏమో ఆయన సొంతంగా చచ్నామా అనే గ్రంథాన్ని రాస్తాడు. ఈ చచ్నామా అనే గ్రంథంలో సింధు ప్రాంతాన్ని పరిపాలించే చెచ్ వంశస్థుల యొక్క చరిత్రను గురించి అందులో వివరించడం జరిగింది. సింధు ప్రాంతాన్ని పరిపాలించే చెచ్ అనేటటువంటి హిందూ మతానికి సంబంధించిన బ్రాహ్మణ వంశం వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇందులో వివరించడం అనేది జరిగింది. చచ్నామా. ఈ చచ్నామా గ్రంథాన్ని రచించింది ఎవరంటే అబూబాకర్. ఇది భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తికి సంబంధించిన సమాచారం.